హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఉల్లికాడలు చికెన్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం అయితే పెద్దది ఒక ఉల్లికాడలు కట్ట తీసుకోవాలి. ఉల్లికాడలు అంటే చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసుకొని కడిగి పక్కకు పెట్టుకొని కుండ పెట్టుకొని 4 పావులు నూనె వేసుకొని ఒక ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె కాగినాక ఇప్పుడు ఉల్లిగడ్డ వేగినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని అట్నే సన్న కట్ చేసుకుని ఉల్లికాడలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. జరంత వేగినాక ఇప్పుడు చికెన్ కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ కొంచెం పసుపు వేసుకొని కడిగి పెట్టిన చికెన్ కూడా వేసుకోవాలి. చిన్న స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టకుండానే బాగా ఫ్రై కానియాలి. నీళ్ళంతా పోయేదాకా పెట్టాలి. చికెన్ అయితే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బాగా నీరు పోయినాక ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ మీద కొంచెం కారం, ఒక టమాటా సన్న కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ అయితే ఉడికింది. కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కుండలో వేస్తే మాత్రం చాలా టేస్టీగా చాలా స్మూత్గా వస్తుంది. పీసెస్ అయితే మంచిగా ఉంటున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి.